ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి బంగారం ధరలు, వెండి బంగారం బాగా దూసుకుపోతున్నాయి, ఎక్కడికో వెళ్ళిపోతాయి, అసలు ఆగదు అన్న రేటు మరి బడ్జెట్కి ముందు చూస్తే ఒక్కసారిగా పడిపోయాయి. బడ్జెట్ తర్వాత కూడా అలానే ఉంది. అంటే 1,50,000లో 24 క్యారెట్స్ ఉంది, 1,40,000లో 22 క్యారెట్స్ ఉంది. ఇంకా వెండి అంటారా 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర ఇప్పుడు 3 లక్షలు పడిపోవడం అయితే చూస్తున్నాం. మరి నెక్స్ట్ మనకి అక్షయ తృతీయ వస్తుంది. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా కూడా బలపరిచే రోజు అది. మరి ఆ రోజుకి బంగారం రేటు ఎంత ఉంటుందంటారు? అంటే తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటాయా? అప్పటికే ఇంకా బాగా పెరిగిపోతుందా? అంటే బంగారం రేటు, వెండి రేట్లు తాత్కాలికంగా తగ్గుతున్నాయి. తగ్గడానికి అంతర్జాతీయ కారణాలు చాలా ఉన్నాయి. కొన్ని దేశాలు సడన్ గా బంగారపు నిల్వల్ని రిలీజ్ చేసాయి, ఒకేసారి బయటికి తీసుకొచ్చాయి. సో పెద్ద మొత్తంలో బంగారం ఒకేసారి మార్కెట్లోకి రావడం వల్ల రేట్లు తగ్గిపోయాయి. అలాగే కొన్ని దేశాలు ట్యాక్సెస్ ని తగ్గించాయి, దానివల్ల కూడా ఏమైందంటే బంగారు నిల్వలు పడిపోయాయి. ఇలాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంకోటి, అమెరికాలో షట్ డౌన్ ఒక కారణం. ఈ షట్ డౌన్ జరగడం వల్ల ఏమైందంటే అసలు ఉద్యోగానికి జీతాలే లేవు, గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు లేవు, చాలా మంది పనికి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అమెరికా లోపల ఎక్కువ పర్చేజ్ చేస్తూ ఉంటారు బంగారాన్ని. ఆ పర్చేజ్ అనేవి చాలా తగ్గిపోయింది. మన దగ్గర బడ్జెట్ వస్తుంది కదా, రేట్లు తగ్గుతాయి కదా ఉద్దేశంతో చాలా మంది కొనడం మానేశారు. ఇలా రకరకాల కారణాలు, కన్నుడు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు తగ్గడానికి కూడా కారణాలు ఉన్నాయి. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఎక్కువ రిలాక్స్ అవ్వద్దంటారు. ట్రంప్ ఖచ్చితంగా అక్కడ ఉన్నంత కాలం, రాత్రి ఒక నిర్ణయం, పొద్దుటికి ఒక నిర్ణయం తీసుకుంటున్నంత కాలం, ప్రపంచమంతా అల్లకల్లోలు ఉన్నంత కాలం ఖచ్చితంగా బంగారం, వెండి పెరగాల్సిందే. ఇంకొక మార్గం లేదు. వెండి పెరగడానికి ముఖ్యంగా వెండి సప్లైస్ లేవు. సప్లైస్ చాలా తక్కువ ఉన్నాయి, డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఈ సప్లైకి డిమాండ్కు మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల రేట్లు బాగా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. రోజు రోజుకు వెండి వినియోగం పెరుగుతూ ఉంది విపరీతంగా. ఇండస్ట్రీస్లో ఎప్పుడైతే దాని రిక్వైర్మెంట్ పెరిగిందో, రకరకాల పరిశ్రమలో దాన్ని ఉపయోగిస్తున్నారు. రోజు రోజుకి ఎక్కువ పరిశ్రమలో ఉపయోగించడం, ఎక్కువ మొత్తంలో ఉపయోగించడం, ఒక్కొక్క ఎలక్ట్రిక్ బండికి మనం చూపే 75 కిలోలు సుమారు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎలక్ట్రానిక్ బండికి ఒక్కదానికే 75 కిలోలు అయితే రోజుకు లక్షల వెహికల్స్ తయారవుతున్నాయి. ఇంటూ 75 వేసుకుంటే ఎన్ని టన్నుల వెండి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెండి వినియోగం ఎక్కువ పెరుగుతోంది, బయటకు వచ్చేటువంటి వెండి చాలా తక్కువగా ఉంది. కాబట్టి గ్యాప్ ఎక్కువ ఏర్పడటం వల్ల రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి. ఈ టెంపరీగా ఈ వారం రోజులు, 10 రోజులు, మేబీ 1 మంత్ అట్లా ఉండవచ్చు, అవకాశాలు ఉన్నాయి. కానీ అక్షయ తృతీయ మనకు ఏప్రిల్ 19 నాటికి వస్తుంది. ఏప్రిల్ 19 ఉదయం నుంచి మొదలు పెడితే మనకు 20 ఉదయం దాకా అక్షయ తృతీయ ఉండబోతోంది. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుక్కోవాలని, బంగారం అని ఇంతకుముందు అనేవాళ్ళు, ఇప్పుడు బంగారం కొనలేని పరిస్థితుల్లో వెండి కొనుక్కోవడం కూడా సిద్ధపడేవాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. అక్షయ తృతీయ నాటికి ఈ రేట్లు మాత్రం ఉండవు, గ్యారెంటీగా పెరుగుతాయి కానీ తగ్గవు. తగ్గే ఛాన్స్ లేదు, అసలు అవకాశమే లేదు. ఈ తగ్గుదల తాత్కాలికమైన తగ్గుదలే, పెరక్క తప్పదు. 2026లో పెరుగుదలే తప్ప తగ్గడం అనేది ఉండదు. తగ్గినా వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు తగ్గుతాయి. మ్యాక్సిమం 2 మంత్స్ తగ్గొచ్చు, మళ్ళీ పెరుగుతాయి, మళ్ళీ పెరుగుతాయి. ఖచ్చితంగా అక్షయ తృతీయానికి ఇది పెరిగేదే కానీ తగ్గదు. నిపుణుల అంచనాలు మనం చెప్తున్నాం, మన అంచనాలు కావు ఇవి. ప్రపంచ నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయాన్ని మనం తెలియజేస్తున్నాం. 2026 బంగారం, వెండి, రాగి, నికెల్ ఇలాంటి అరుదైన లోహాలు ఏవైతే, అంటే బాగా ఉపయోగకరమైన లోహాలు ఏవైతున్నాయి, లోహాలు అన్నీ పెరిగేవి తప్ప ఏవీ తగ్గేటట్టు కనపడటం లేదు. అన్నిటి యొక్క ఉపయోగం పెరుగుతూ ఉంది. అందువల్ల వీటి యొక్క కూడా ఎక్కువ ఉపయోగం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని ఖచ్చితంగా మార్కెట్ లోపల పెరిగేది తప్ప తగ్గదు. అక్షయ తృతీయ నాటికి తగ్గుతుందని ఎదురు చూసే బదులుగా కొనుక్కోగలిగే కెపాసిటీ వాళ్ళు, శక్తి ఉన్న వాళ్ళు కొనుక్కోండి. బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనుక్కోండి. బంగారం కన్నా వెండి ఎక్కువ పెరుగుతుంది. మీరు దీన్ని పొదుపుగా తీసుకొని, నాకు బంగారం కొంటే రేపొద్దున 4 డబ్బులు వస్తాయి ఎక్కువ అని ఆశపడే వాళ్ళు ఎవరున్నారో, బంగారం కన్నా ఎక్కువ డబ్బులు వచ్చేందుకు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావడానికి వెండికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వెండి కొనుక్కోమని మనం సలహా ఇస్తున్నాం. ఇవాళ మార్కెట్లో సుమారుగా మనం చూస్తే 4,25,000 దాకా చేరినటువంటి వెండి ఇవాళ 3 లక్షలకు వచ్చింది. అయ్యో 1,25,000 తగ్గిందే అనుకుంటున్నాం, కానీ ₹1,00,000 కూడా లేనటువంటి వెండి 3 లక్షలకు వచ్చింది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం.
మరి ఇది చాలా ఎక్కువ పెరుగుదల కదా. అదంతా ఈ సంవత్సరంలో జరిగింది దాదాపు చెప్పాలంటే. Yes. ఈ 2 నెలల్లోనే దాదాపుగా 2 లక్షల రూపాయలు పెరిగింది. పెరిగిపోయింది. అమాంతంగా ఒక రోజునే దాదాపుగా 60,000 70,000 పెరిగిపోయింది. Yes. కాబట్టి ఇది ఫ్లక్చువేషన్స్ కామన్, పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి, కానీ ఇంకా పెరిగేదే కానీ తగ్గదు. అప్పు చేసి మాత్రం కొనొద్దని మనం ఖచ్చితంగా చెప్తున్నాం. బంగారం కూడా ఇవాళ 1,50,000కి మనకు 24 క్యారెట్స్ బంగారం, తులం బంగారం 1,50,000 అవుతుంది. అలాగే 22 క్యారెట్స్ బంగారం అయితే 1,40,000. 1,40,000 అవుతుంది. కానీ ఈ రేట్లు తాత్కాలికమే, డెఫినెట్గా పెరుగుతాయి. బంగారం వెండి 2026 చివరి నాటికి అనూహ్యంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొనుక్కునే వాళ్ళు, కొనగలిగే శక్తి ఉన్న వాళ్ళు, కొని దాచుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోండి. అప్పు చేసి పప్పు కూడు తినకండి. మీ దగ్గర డబ్బు ఉంటే దానిలోనే దీంట్లోనే పెట్టే బదులుగా దీంట్లో పెట్టుకోండి. వాటన్నిటికన్నా ఎక్కువ దీంట్లో బెనిఫిట్ ఎక్కువ కనపడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పగలుగుతాం. Thank you, sir.